హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. కనక మహాలక్ష్మి తెల్లవారుజామునే నిద్రలేసి తులసి కోట దగ్గర అమ్మవారికి నమస్కారం చేసుకుని తల మీద నుంచి నీళ్లు పోసుకుంటుంది. ఇక తులసి కోట దగ్గర దీపం పెట్టి భర్త నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని, సౌభాగ్యం కలకాలం ఉండాలని ఆ పెద్దావిడ చెప్పినట్టుగా సుమంగళి వ్రతం చేస్తున్నానమ్మా, నువ్వు ఆశీర్వదించు. 5 ముత్తైదుల దగ్గర భిక్షాటన చేసి ఆ బియ్యంతో పొంగలి చేసి నీకు నైవేద్యం పెడతాను తల్లి అని కనక మహాలక్ష్మి తులసికోట దగ్గర అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. ఇదంతా కూడా విహారి దూరం నుంచి చూస్తూ ఉంటాడు. కనకం కోసమే ఈ పూజ చేస్తున్నట్టుంది. అక్కడ గుడి దగ్గర ఒక పెద్దావిడ చెప్పింది కదా, ఆవిడ చెప్పినట్టుగా కనకం కోసం ఈ పూజ చేస్తుంది. కనకానికి ఏమీ చేయలేకపోతున్నాను అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. రేపే సహస్రకు పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులంతా కూడా అనుకుంటున్నారు. ఈలోగా కనకానికి పెళ్లి జరిగిందని అందరి ముందు చెప్పేస్తాను అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ పద్మాక్షి అత్త సహస్ర మనసు నొచ్చుకోకుండా లక్ష్మికి పెళ్లి జరిగిందని చెప్పే అవకాశం వచ్చేలా చెయ్యి తల్లి అని విహారీ కూడా తులసి కోట దగ్గర అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి దగ్గరకు విహారీ వచ్చి, లక్ష్మి, ఆ గుడి దగ్గర పెద్దావిడ చెప్పిన విధంగా నువ్వు సుమంగళి వ్రతం చేస్తున్నావా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ గారు, ఆవిడ చెప్పింది కదా, భర్త కలకాలం సంతోషంగా ఉండాలన్నా, సౌభాగ్యం కలకాలం ఉండాలన్నా సుమంగళి వ్రతం చేయమని చెప్పింది కదా, అదేవిధంగా సుమంగళి వ్రతం చేయాలనుకుంటున్నానని కనక మహాలక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది. కోసం ఇంత చేస్తున్నావు, నీకు కనీసం ఏమీ చేయలేకపోతున్నాను లక్ష్మి, కనీసం నువ్వు భార్యవని అందరి ముందు చెప్పలేకపోతున్నానని విహారీ కనకంతో చెప్తూ ఉంటాడు. అయ్యో విహారీ గారు, మీ సమస్యలు మీకున్నాయి, గురించి మీరు బాధపడకండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే విహారీ గారు, కాస్త పనుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఆ పెద్దావిడ చెప్పినట్టుగా భిక్షాటన మొదలు పెట్టాలి, మొదటగా భిక్షాటన ఇంటి నుంచే మొదలు పెడతాను అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని పసుపు చీర కట్టుకుని నిండు ముత్తైదులా తయారయ్యి విహారీ వాళ్ళ ఇంటి ముందు నించుని భవతి భిక్షాందేహి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మిని చూసి విహారీ కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ లక్ష్మి దగ్గరకు వస్తారు. భర్త నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో కలకాలం సంతోషంగా ఉండాలని సుమంగళి వ్రతం చేస్తున్నాను, కాస్త భిక్ష వేయండి అని కనక మహాలక్ష్మి విహారీ కుటుంబ సభ్యుల్ని అడుగుతూ ఉంటే, దీనికి ఏ రోజు కుదరనట్టు కూతురు పెళ్లి ముందు రోజే మొదలు పెట్టింది అని పద్మాక్షి లక్ష్మిపై విరుచు పడుతూ ఉంటుంది. అత్తయ్య, పూజలు వ్రతాలు అనేవి ఎవరికైనా మంచి కోసమే కదా, అలాంటప్పుడు మీరు లక్ష్మిని తప్పు పట్టడం ఎందుకు అని విహారీ పద్మాక్షిని అడుగుతూ ఉంటాడు. ఇక పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సహస్ర మాత్రం లక్ష్మిని చూస్తూ, బావ కోసం నువ్వు పూజ చేయడం ఏంటి, చెయ్యాలి పూజ, నువ్వు పూజ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా, నీ పూజకు ఆటంకం కలిగిస్తాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే వసుధ భిక్షం తీసుకొచ్చి లక్ష్మికి వేస్తుంది. ఇక సహస్ర లక్ష్మి కంటే ముందే చుట్టుపక్కల అన్ని ఇళ్లకు కూడా వెళ్ళి లక్ష్మి భవతి భిక్షాందేహి అంటూ సుమంగళి వ్రతం చేస్తున్నానంటూ భిక్షాటన చేయటానికి వస్తుంది. ఆ లక్ష్మిని మీరంతా కలిసి అవమానించండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ సహస్ర, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాము అని ఇంటి పక్కన వాళ్ళంతా కూడా సహస్రకు చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా రోడ్డు మీద నడుచుకుంటూ ఇల్లు తిరుగుతూ భవతి భిక్షాందేహ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. భర్త ఎక్కడుంటాడో తెలియదు, నువ్వు సుమంగళి వ్రతం చేస్తున్నావా, నీ భర్త నిన్ను పెళ్ళైన కొత్తలోనే వదిలించుకుని వెళ్ళిపోయాడంట కదా, నీలాంటి దానికి ఎందుకమ్మా సౌభాగ్యం, ఎందుకమ్మా సుమంగళి వ్రతం, నీలాంటి దానికి భిక్షం వేస్తే పుణ్యం రావటం కాదు పాపం తగులుతుంది, వెళ్ళమ్మ వెళ్ళు అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళు లక్ష్మిని అవమానిస్తూ ఉంటే విహారీ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా లక్ష్మిని అవమానిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎన్ని ఇల్లు తిరిగినా కూడా అవమానమే దక్కుతుంది. ఒక్కరు కూడా భిక్షం వేయటానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు అమ్మవారి మొక్కు ఎలా చెల్లించుకోవాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి బాధపడుతూ ఉంటే సాక్షాత్తు అమ్మవారే లక్ష్మిని చూస్తుంది. భక్తురాలు పొంగలి చేసి సుమంగళి వ్రతం చేసుకుంటుంటే ఎవరు కూడా భిక్షాటన చేయడానికి ముందుకు రావట్లేదా,
అక్కమ్మలు, చెల్లెమ్మలు అందరూ రండి, భక్తురాలు కనక మహాలక్ష్మి భిక్షాటన చేస్తుంది, అంతా కూడా భిక్ష వేయాలి అని చెప్పి అమ్మవారు మిగిలిన అమ్మవార్లను పిలుస్తూ ఉంటారు. ఇక సాక్షాత్తు అమ్మవార్లందరూ కలిసి వచ్చి లక్ష్మిని చూస్తూ ఉంటారు. ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పి లక్ష్మిని ఆ అమ్మవార్లు అడుగుతూ ఉంటారు. అమ్మ, సుమంగళి వ్రతం చేస్తున్నాను, భర్తకు దూరంగా ఉంటాడు అలా అని చెప్పి ఎవరు కూడా భిక్ష వేయడానికి ముందుకు రావట్లేదని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీకు భిక్షం వేయటానికి వచ్చామమ్మా అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి సంతోషంతో నిజమా అమ్మ, భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి అని చెప్పి అడుగుతూ ఉంటే సాక్షాత్తు అమ్మవారే భిక్షం వేస్తూ ఉంటుంది. సమయానికి మీ అందరినీ ఆ అమ్మవారే పంపించినట్టుంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. వెళ్ళమ్మ, వెళ్ళి నీ సుమంగళి వ్రతాన్ని పూర్తి చేసుకో అని అమ్మవారు చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి ఆ భిక్షం తీసుకుని ఊరి చివరన ఉన్న అమ్మవారి గుడికి వెళ్తుంది. అమ్మవారి గుడిలో పొంగళ్ళు చేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటుంది. ఇక అమ్మవారికి నైవేద్యం పెట్టడం పూర్తవగానే నేల మీద కనక మహాలక్ష్మి కూడా అన్నం తిని, అమ్మ మొక్కుకున్న విధంగా సుమంగళి వ్రతం పూర్తి చేశాను, భర్త ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి, సౌభాగ్యం కలకాలం ఇలానే ఉండాలి అని కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక కనక మహాలక్ష్మి పూజ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి కుంకుమ తీసుకుని ఆ కుంకుమను విహారికి పెడుతూ ఉంటుంది. అప్పుడు పద్మాక్షి లక్ష్మిని విహారిని చూస్తుంది. ఓసే లక్ష్మి అని చెప్పి పద్మాక్షి గట్టిగా అరుస్తుంది. లక్ష్మి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. విహారికి నువ్వు బొట్టు పెడుతున్నావేంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మ అది అది అని కనక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ, ఇందాకలా సుమంగళి వ్రతం చేసుకున్నాను కదా, ఆ కుంకుమ విహారి గారికి పెడుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు సుమంగళి వ్రతం చేసుకుంటే బొట్టు తీసుకొచ్చి నీ భర్తకు పెట్టాలి, విహారికి పెట్టడం ఏంటి అని పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య, ఏం లేదు, లక్ష్మికి ఎలాంటి సమస్య వచ్చినా లక్ష్మిని సేవ్ చేస్తూ ఉంటాను కదా, అందుకే లక్ష్మి అమ్మవారి కుంకుమను మొదటగా పెడుతుంది అని విహారి కవర్ చేస్తూ ఉంటాడు. చిచ్చి, పరాయి మగాడికి బొట్టు పెట్టడానికి నీకు కాస్తైనా సిగ్గులేదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అత్త, అనవసరంగా లక్ష్మిపై నోరు జారకండి అని విహారి అంటూ ఉంటాడు. పరాయి మొగాళ్లతో చనువుగా ఉండే వాళ్ళని ఏమంటారో తెలుసా విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి వల్ల నీపైన కూడా అందరికీ అనుమానం వస్తుంది. లక్ష్మికి అస్తమానం నువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటే లక్ష్మికి నీకు అక్రమ సంబంధం ఉందేమోనని అనుమానం వస్తుంది. సహస్రకు తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని లోని మదన పడిపోతున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అత్త, నోట్లో నుంచి ఎక్కువగా మాటలు వస్తున్నాయి, నోరు అదుపులో పెట్టుకోండి అని విహారి అంటాడు. ఏంటి విహారి, ఆ లక్ష్మి కోసం అంటావా, నోరే అదుపులో పెట్టుకోమంటావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. తప్పుగా ఎవరు మాట్లాడినా ఇలానే మాట్లాడతానత్త అని విహారి చెప్తూ ఉంటాడు. ఏంటి విహారి, లక్ష్మి కోసం ఇంట్లో వాళ్ళని ఎదిరిస్తావా, నీ మేనత్తలైనా కాదంటావా అని అంబిక అడుగుతూ ఉంటుంది. అందరూ ఒకటే అత్త అని విహారి చెప్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే మీ అందరికంటే కొంచెం లక్ష్మిపైనే అభిమానం, గౌరవం ఉన్నాయి. ఎందుకంటే ప్రాణాలను ఎన్నోసార్లు లక్ష్మి కాపాడింది, కంపెనీని కాపాడింది, అమ్మను కాపాడింది. అలాంటి లక్ష్మిని మీరందరూ ఏదైతే అదంటే చూస్తూ ఊరుకుంటానా అని విహారి అడుగుతూ ఉంటాడు. ఇదంతా కూడా సహస్ర దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని అన్నా కూడా బావ ఆ లక్ష్మికే సపోర్ట్ చేస్తాడమ్మా. లక్ష్మి బావకు ఆల్రెడీ పెళ్ళి ఇప్పుడు జరిగిపోయింది. ఆ విషయం మీ అందరికీ తెలిస్తే కనుక మీరంతా కలిసి లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు. అప్పుడు బావ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అందుకే విషయం మీకు తెలియకుండా ఆ లక్ష్మి కళ్ళ ముందే బావను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఆ లక్ష్మి బావ అన్యోన్యంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునేలా చూడాలని చూస్తున్నాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. పద్మాక్షి, అమ్మ అనవసరంగా అలా మాట్లాడకండి అమ్మా, విహారీ గారిపై ఎలాంటి ఉద్దేశం లేదు, విహారీ గారికి అక్రమ సంబంధం అంటకట్టకండి అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఎదుటివారిని ఒక్క మాట నీ ముందు వైపు 4 మాటలు ఉంటాయని అర్థం చేసుకుంటే బాగుంటుంది అత్త అని విహారీ పద్మాక్షికి చెప్తూ ఉంటాడు. విహారీ ఎప్పుడు చూసినా లక్ష్మికే సపోర్ట్ చేస్తాడు, ఇప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటాడు అని అంబిక పద్మాక్షికి చెప్తూ ఉంటుంది. ఇంకెన్ని రోజుల్లో సహస్ర, రేపు ఉదయం విహారీకి సహస్రకు పెళ్లి జరిగిపోతుంది కదా, అప్పుడు విహారీని చెప్పు చేతుల్లో పెట్టుకుందాం అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఏ సుభాష్, నీకు పిచ్చి పట్టిందా,
విహారికి దొరికిపోయావు. విహారి నీపైన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. నువ్వు ఎక్కడైనా దొరికితే గనక నిన్ను చంపేస్తారని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. పిచ్చి పెట్టడం కాదు అంబిక, మీ విహారికి పిచ్చి పట్టేలా చేస్తాను. ఆ లక్ష్మిని ఈ లోకంలో లేకుండా చేస్తానని అనవసరంగా తొందరపడి పోలీసులకు దొరికిపోకు సుభాష్. నువ్వు దొరికిపోతే కూడా దొరికిపోతానని అంబిక చెప్తూ ఉంటుంది. విహారీ ముందు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడావు కదా అంబిక, ఈసారి దొరికిపోతే ఖచ్చితంగా నీ పేరు చెప్పేస్తానని సుభాష్ అంబికను బెదిరిస్తూ ఉంటాడు. సుభాష్ ఏం మాట్లాడుతున్నావు? జైలు ఫుడ్ తిన్న తర్వాత నీ బ్రెయిన్ నిజంగానే ముద్దుపారిపోయినట్టుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. బ్రెయిన్ ముద్దుపారిపోవడం కాదు అంబిక, ఈసారి పోలీసులకు దొరికిపోతే ఖచ్చితంగా నీ గుట్టంతా కూడా విహారికి తెలిసిపోతుంది అని సుభాష్ అంబికను బెదిరిస్తూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.